మా జీవన సార్థక్యం మాతృదేశ నిర్మాణం. తనువు మనసు ధనము శక్తి తల్లికే సమర్పణం. నమస్కారం అండి. నా పేరు నారాయణ శర్మ. తణుకు నుంచి సంఘ ప్రచారకగా వచ్చాను. దివిసీమ ఉప్పెన అయిన తర్వాత బాలసాహెబ్ దేవరాజు విజయవాడ వచ్చారు. అప్పుడు తణుకు నుంచి సైకిళ్ళ మీద ఒక నలుగురు స్వయం సేవకులం నైట్ అంతా సైకిల్ తొక్కి విజయవాడ వెళ్ళాం సంఘ శిబిరం కోసం అన్నమాట. అక్కడ శిబిరంలో బాలసాహెబ్జీ వాళ్ళందరూ ఉపన్యాసాలు అయినాక యాదవరాజు జోషి కూడా ఉన్నారు అక్కడ. ఆయన ఉపన్యాసం ఇస్తూ ఆయన ఉపన్యాసానికి మేము చాలా ఇది వచ్చేసింది, ఆవేశం వచ్చేసింది. దాంట్లోంచి ఎట్లయినా మనం కూడా సేవ చేయాలి అనే ఉద్దేశంలో ఉన్నాము. అప్పటికే ఆయన దేవరాజు జోషి ఉపన్యాసం అయిపోయినాక మరి దేశ సేవ కోసం ఎవరికైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఇంట్రెస్ట్ కానీ దమ్ము కానీ ఉందే కనుక లేచి నుంచోండి అంటే అందరూ నుంచున్నారు. నేను కూడా నుంచున్నాను. వాళ్ళతో మా సంఘ గురుప్రకాష్ గారు ప్రచారంగా భరించారు. వీళ్ళంతా రామకృష్ణ గారు మన సాహిత్యానికి వాళ్ళు నా పేరు రాసేసుకున్నారు. నలుగురం వచ్చాం వెనక్కి, ముగ్గురు వెనక్కి వెళ్ళిపోయారు, నేను అక్కడే ఉండిపోయాను. అటు నుంచి అటే కార్యక్రమంలోకి దిగిపోయాను. ఫస్ట్ అవనిగడ్డ పంపించారు విస్తారంగా. తర్వాత విజయవాడ కార్యాలయ ప్రముఖగా అంటే కార్యాలయం ఇన్ఛార్జిగా పంపించారు. అప్పుడు అల్దేగర్జీ సాప్రాంత ప్రచారంగా ఉండేవారు. వారి పర్సనల్ కార్యక్రమాలన్నీ చూసేవాళ్ళండి. తర్వాత అమలాపురం పంపించారు, మన వర్మగారు వర్మల, అక్కడ కూడా పనిచేసిన 1 year. దాని తర్వాత చింతపల్లిలో పాడేరులో పంపించారు. ఆ 4 సంవత్సరాలు అయిన తర్వాత ఇంటికి వచ్చాను. ఇప్పుడు అల్వాల్లో ఉంటున్నాను. అల్వాల్ నగర సేవా ప్రముఖగా కార్యక్రమాలు చూస్తూ ఉంటాను.